హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 194. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. లాస్ట్ సండే మీకు చెప్పాను కదా నెక్ బ్యాండ్స్ గివ్ అవే ఇస్తానని చెప్పేసి. ఇది ఫైనల్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ 2 times అయితే నేను పిక్ చేశాను. నాకైతే ఎవరు రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. మేబీ వాళ్ళు వీడియో చూడట్లేదా లేకపోతే ఏంటనేది నాకైతే ఐడియా లేదనమాట. సో అందుకే నేను ఫస్టే మీకు గివ్ అవే గురించి చెప్పేస్తున్నాను. ఒక ఇద్దరినైతే పిక్ చేశాను అనమాట. ఆ క్లిప్ అయితే ఇప్పుడు మీరు చూడండి, తర్వాత మాట్లాడతాం మిగతా విషయాలు. ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ Q&A 193 అయితే ఓపెన్ చేశాను. కామెంట్స్ అయితే టోటల్గా 260 అయితే వచ్చినాయి. వీటిలో ఇద్దరిని పిక్ చేద్దాం ఇప్పుడు. పైన లింక్ అయితే కాపీ చేసేసుకున్నాను. తర్వాత యూట్యూబ్ ర్యాండమ్ కామెంట్ స్పీకర్ వెబ్సైట్లో పేస్ట్ చేశాను అనమాట. ఫెచ్ కొట్టినట్లయితే మనకి టోటల్గా 252 కామెంట్స్ అయితే ఫైనల్ అయినాయి. అందులో విన్నర్ ఎవరంటే 2 వీలర్ లవర్ 46. కంగ్రాచులేషన్స్ బ్రో. ఇంకొక విన్నర్ చూసుకున్నట్లయితే శ్యామ్ సుందర్. మీకు కూడా కంగ్రాచులేషన్స్ బ్రో. మీ డీటెయిల్స్ అయితే నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేనైతే మీకు కొరియర్ చేసేస్తా. 2 వీలర్ లవర్ శ్యామ్ సుందర్ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ బ్రో. మీరైతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీ డీటెయిల్స్ అయితే నేను కొరియర్ చేస్తాను. మీరు కనుక నాకు మెసేజ్ చేయకపోతే ఇంక నుంచి మన ఛానల్లో మీరు నెక్ బ్యాండ్స్ గివ్ అవే అయితే చూడరు. వాటిని ఆఫ్లైన్లో నన్ను ఎవరైనా మీట్ అయితే వాళ్ళకి ఇచ్చేసేస్తా. ఇంకా కామెంట్స్ చూద్దాము. ఫస్ట్ కామెంట్ రామ్ బ్లేడ్ గేమర్ అయితే చేశారు. అన్న బైక్కి ట్యూబ్లెస్ టైర్స్ ఆర్ ట్యూబ్ టైర్ విచ్ ఈస్ బెస్ట్, స్పోక్ వీల్స్ ఆర్ ఎల్ఐ వీల్స్ విచ్ ఈస్ బెస్ట్. ట్యూబ్లెస్ టైర్స్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు దారిలో టైర్స్ అనేది పంచర్ అయింది అనుకోండి, మీరు పంచర్ షాప్ దాకా ఆ వెహికల్ అయితే వేసుకుని వెళ్ళిపోవచ్చు. కాబట్టి ట్యూబ్లెస్ టైర్స్ బెస్ట్ అని చెప్తా. ఇంకా స్పోక్ వీల్స్ ఎల్ఐ వీల్స్ అంటే ఖచ్చితంగా నాకైతే మాత్రం పర్సనల్గా స్పోక్ వీల్స్ అంటే చాలా ఇష్టం. కొద్దిగా మైలేజ్ అయితే వస్తుంది, చూస్తానికి వింటేజ్ లుక్స్లో బాగుంటుంది. ఎప్పుడైనా స్పోక్ వీల్ బెండ్ అయింది అనుకోండి, అది మనం రిపేర్ కూడా చేసుకోవచ్చు. కానీ ఎల్ఐ వీల్ అయితే అంత తొందరగా బెండ్ అవ్వదు. కానీ ఒకవేళ ఏమైనా డ్యామేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం కొత్త ఎల్ఐ వీల్ అయితే పర్చేస్ చేయాలి. ఇది ఒక మైనస్ అయితే ఉంది. సో మీకు స్పోక్ వీల్ కావాలంటే మాత్రం ట్యూబ్ టైర్ అయితే వస్తుంది, ఎల్ఐ వీల్ కావాలనుకుంటే ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. సో దాన్ని బట్టి ఆలోచించుకోండి. రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ పర్చేస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఎల్ఐ వీల్స్ అయితే వేరియంట్స్ పర్చేస్ చేయండి. ట్యూబ్లెస్ టైర్స్ కావాలి అని అనుకుంటే, నాకు ఎలా ఉన్నా పర్వాలేదు, చూస్తానికి వెహికల్ బాగుండాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఒక 2-3 kilometers మైలేజ్ కూడా ఎక్కువ రావాలి అనుకుంటే మీకు స్పోక్ వీల్స్ అయితే బెస్ట్ అని చెప్తాను. ఆఫ్ రోడ్లో రైడ్ చేసినా సరే మీకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉండేది స్పోక్ వీల్స్ వల్ల. నెక్స్ట్ మిల్క్ బాయ్ అయితే కామెంట్ చేశారు. హాయ్ బ్రో, మీరు చాలా బాగా రివ్యూ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. పల్సర్ 2026 125 ఫుల్ కలర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ రివ్యూ చేయండి అని చెప్పేసి చేస్తా బ్రో. అదే త్వరలో మీకు పల్సర్ 125 మీద కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే మీరు చూస్తారు. పల్సర్ వెహికల్స్కి బజాజ్ కంపెనీ వాళ్ళు కొద్దిగా డిజైన్ అయితే అప్డేట్ చేయబోతా ఉన్నారు. ఈ వెహికల్కి ఏమైనా అప్డేట్ చేస్తారా లేదా అని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. వన్స్ ఏమైనా అప్డేట్ చేస్తే మాత్రం మీరు మన ఛానల్లో వీడియో చూస్తారు. నెక్స్ట్ సలార్ ది గేమర్ అయితే కామెంట్ చేశారు. ఎనీ న్యూస్ ఆన్ అప్కమింగ్ ట్రయంఫ్ 350 వెహికల్స్ లైక్ స్పీడ్ 350, స్క్రామ్లర్ 350 ఎక్సెట్రా. ట్రయంఫ్ దగ్గర నుంచి ప్రజెంట్ అయితే అఫీషియల్గా ఎటువంటి అప్డేట్ అయితే లేదు బ్రో. కానీ మీరు తక్కువ సీసీలో వెహికల్స్ అయితే ఫ్యూచర్లో చూస్తారు. మేబీ ఈ ఇయర్లో ట్రయంఫ్ దగ్గర నుంచి 250cc కానీ 350cc కానీ వెహికల్ ఒకటి చూడొచ్చు. అది ఈ ఇయర్ ఎండింగ్లో లాంచ్ చేస్తారా లేకపోతే ఇయర్ మిడ్లో లాంచ్ చేస్తారా అనేది నాకు తెలియదు. ఏమన్నా ఇన్విటేషన్ వస్తే మాత్రం మీకోసం వెళ్ళి నేను అక్కడ రివ్యూ చేస్తాను. లేకపోతే మాత్రం వెహికల్ షోరూమ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తీసుకొని మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫాలో అవుతుండండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఏదైనా వీడియో పెడితే మాత్రం మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరే ఫస్ట్ ఓపెన్ చేసి చూడొచ్చు. నెక్స్ట్ యూట్యూబ్ అయితే కామెంట్ చేశారు. బైక్ చైన్కి గ్రీజ్ వాడచ్చా చైన్ లూబ్ బదులు? లేదు బ్రో, మీరు చైన్ లూబే వాడుకోండి, గ్రీజ్ అయితే వాడద్దు. గ్రీజ్ ఏంటంటే కొద్దిగా థిక్గా అయితే ఉండిద్ది అనమాట. ఎప్పుడైనా మీరు ఆఫ్ రోడ్లో కానీ లేకపోతే మట్టిగా ఉన్న ప్రదేశాల్లో ఆ వెహికల్ వేసుకుని వెళ్ళారనుకోండి, అక్కడ గ్రీజ్కి అతుక్కుపోయింది మట్టి అంతా. సో అప్పుడు ఇంకా త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. సో మీరు డీజిల్తో నీట్గా క్లీన్ చేసుకోండి. అలాగే చైన్ లూబ్ ఒకటి పర్చేస్ చేసుకుని హ్యాపీగా చైన్ లూప్ చేసుకోండి. అప్పుడే మీకు చైన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ పృథ్వీరాజ్ అయితే కామెంట్ చేశారు. బ్రో, టీవీఎస్ ఆర్బిటార్కి విండ్షీల్డ్ రిమూవ్ చేసుకోవచ్చా? ప్లీజ్ రిప్లై మీ. మేము షూట్కి వెళ్ళినప్పుడు ఆ వెహికల్కి విండ్షీల్డ్ అయితే పెట్టేసి లేదు బ్రో. మేము వెళ్ళిన తర్వాత మేనేజర్ని అడిగాము. 2 వెహికల్స్ అయితే ఉన్నాయి, నియాన్ కలరు, బ్లూ కలరు. నియాన్ కలర్ తీసుకుందాం అని చెప్పేసి చూస్తే ఆ వెహికల్ సేల్ అయిపోయింది. మీరు బ్లూ కలర్ తీసుకెళ్ళండి అన్నారు. బ్లూ కలర్కి విండ్షీల్డ్ లేదు, అలాగే మిర్రర్స్ లేవు కదా. సో అవి ఫిట్ చేసి ఇవ్వండి అని చెప్పేసి అడిగాను. విండ్షీల్డ్ అయితే ఫిట్ చేశారు కానీ మిర్రర్స్ అయితే సెట్ అవ్వలేదన్నమాట. ఇంకా షూట్కి లేట్ అయిపోతుందని చెప్పేసి నేను అట్లాగే వెహికల్ బయటకి తీసుకొచ్చి మీకోసం షూట్ అయితే చేశాను అనమాట. వెహికల్ని విండ్షీల్డ్ లేకుండా చూశాను అనమాట. చూస్తానికి చాలా సింపుల్గా బాగుంది, కానీ విండ్షీల్డ్ పెట్టినప్పుడు లుక్ అయితే కొద్దిగా ఎన్హాన్స్ అయితే అయిందనమాట. మీకు చూస్తానికి విండ్షీల్డ్ ఉండటం వల్ల వెహికల్ చాలా బాగుంది, కొద్దిగా పెద్ద వెహికల్ లాగా అనిపించింది అనమాట లైవ్లో చూసినప్పుడు. కానీ రియాలిటీలో అది వెళ్ళే టాప్ స్పీడ్ 68 kilometers కదా. మీకు విండ్ అయితే అంతేమీ రాదు, దానివల్ల పెద్ద ఉపయోగం కూడా లేదనమాట. సో కొద్దిగా బరువు అయితే పెరిగిద్ది, మళ్ళీ ఇంకొక 100-200 grams
వెయిట్ పెరిగినట్టే కదా వెహికల్ మీద. సో మీరు అది నచ్చలేదు అనుకోండి, అది రిమూవ్ చేసి వెహికల్ అయితే యూజ్ చేయండి. మీకు యాక్సరీలో వస్తుంది అనమాట, డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి ఫిట్ అయితే రాదు. కాబట్టి మీరు వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు అది ఫిట్ చేయొద్దండి, నాకు అది మాన్యువల్గా ఇచ్చేసేయండి అని చెప్పండి. వాళ్ళు మీకు బూట్ స్పేస్లో ఖాళీ ఉండిద్ది కదా, అక్కడ పెట్టేసి మీకు డెలివరీ అయితే చేస్తారు. మీ ఇష్టం, తర్వాత మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అట్లాగే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ భరద్వాజ్ అయితే కామెంట్ చేశారు, అన్న 2 lakhs మీ దగ్గర ఉంటే విచ్ బైక్ యూ విల్ పిక్ అండ్ వై. నా దగ్గర 2 lakhs ఉంటే మాత్రం నేను యమహా XSR 155 అయితే పర్చేస్ చేస్తా. ఎందుకు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, అలాగే మంచి మైలేజ్ అయితే వస్తుంది, మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉండిద్ది, అలాగే మీకు రిలయబిలిటీ అనమాట. యమహా ఇంజిన్స్ అయితే మీకు చాలా లాంగ్ లైఫ్ అయితే వస్తాయి కాబట్టి మీరు ఎక్కువ సంవత్సరాలు అయితే ఆ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు. కెఫే రేసర్ లుక్లో చూస్తానికి కూడా చాలా బాగుంది కాబట్టి నేనైతే 2 lakhs బడ్జెట్ నాదైతే ఆ వెహికల్ నేను పర్చేస్ చేస్తాను. సింగిల్గా వెళ్ళడానికి మాత్రమే. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్తో నాకు సెకండరీ అనమాట. సింగిల్గా వెళ్ళడానికి నాకు ఇష్టమైన వెహికల్ నేనైతే అదే పిక్ చేసుకుంటాను 2 lakhs లోపు అయితే. నెక్స్ట్ బాల వినయ్ అయితే కామెంట్ చేశారు, బ్రో యమహా XSR 155 ప్రైస్ విల్ బీ ఇంక్రీజ్ ఇన్ Jan 2026. ఖచ్చితంగా యమహా XSR అనే కాదు, అన్ని వెహికల్స్ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. 1000, 2000, 3000, 4000 వెహికల్ని బట్టి, వెహికల్ సీసీని బట్టి ఖచ్చితంగా ప్రైజెస్ అయితే పెరిగేదే కానీ తగ్గేదైతే ఏమీ లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఏదో GST అనేది మళ్ళీ తగ్గిస్తే తప్ప మీకు వెహికల్ ప్రైజెస్ అయితే తగ్గవు. కాబట్టి మీరు వెహికల్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ జనవరి మొత్తం అయితే ఆగండి, ఫిబ్రవరిలో కానీ మార్చ్లో కానీ స్టార్ట్ చేయండి వెహికల్స్ పర్చేస్ చేయడం. నెక్స్ట్ సురేష్ అయితే కామెంట్ చేశారు, అన్న XSR 155, పల్సర్ 150 ఏది బాగుండిద్ది అని చెప్పేసి. ఖచ్చితంగా యమహా XSR 155 బాగుండిద్ది బ్రో, మీకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది, లైట్ వెయిట్ అయితే ఉండిద్ది పల్సర్తో కంపేర్ చేసుకుంటే. అలాగే మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది, ఈజీగా 45 to 50 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత పవర్ఫుల్ ఇంజిన్ అయినప్పటికీ మీకు రెండింటిలో కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది అనమాట. అలాగే పల్సర్ కూడా లుక్ కొద్దిగా అప్డేట్ చేశారు, అందరికీ అది నచ్చలేదు అనమాట. కాబట్టి మీరు యమహా XSR కొనుక్కోండి. నెక్స్ట్ అనిల్ అయితే కామెంట్ చేశారనమాట, హోండా SP 165లో ట్రిప్ A 1400, ట్రిప్ B 3700, టోటల్గా 3750 చూపిస్తుంది. ఇప్పుడు నేను సెకండ్ సర్వీస్కి వెళ్ళాలా, A+B చెక్ చేసుకోవాలా అని చెప్పేసి. బ్రో మీరు ఈ రెండు చెక్ చేసుకోవద్దు, ఓడోమీటర్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోండి, మీకు క్లియర్గా చూపించింది అనమాట. ఓడోమీటర్ రీడింగ్లో నుంచి ఫస్ట్ సర్వీసింగ్ ఎన్ని కిలోమీటర్లు చేయించారో అది రిమూవ్ చేసేస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. దాని ప్రకారంగా మీరు 3000, 3500 కిలోమీటర్లు తిరిగిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత సర్వీసింగ్ అయితే వెళ్ళిపోండి. సర్వీసింగ్ అయిపోయిన తర్వాత ట్రిప్ A కానీ ట్రిప్ B కానీ 0 చేసేసుకోండి. సో 0 చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ ఒక 3000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మళ్ళీ సర్వీసింగ్ అయితే వెళ్ళిపోండి. సో ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ట్రిప్ A, ట్రిప్ B అనేది సెకండరీ, ఫస్ట్ ఓడోమీటర్ రీడింగ్ ఎంత ఉంది, మీరు ఎప్పుడు సర్వీసింగ్ చేయించారు అదే ఇంపార్టెంట్. ఫైనల్గా రాజు అయితే కామెంట్ చేశారు, ఇక్కడ మీరు చూడొచ్చు చాలా పెద్ద కామెంట్ అనమాట. అన్న ఇప్పటికీ 30-40 టైమ్స్ కామెంట్ చేశా కానీ మీరు నా కామెంట్ పిక్ చేయడం లేదు, సారీ బ్రో. చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మేబీ మీది మిస్ అయ్యి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు పిక్ చేశాను. నాకు N160 టాప్ మోడల్ తీసుకోవాలని ఉంది కానీ ఫ్యామిలీకి సెట్ అవుతుందా? కొంతవరకు సెట్ అవుతుంది, బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే బాగానే ఉండిద్ది, మరీ అంత చండాలంగా అయితే ఏమీ ఉండదు. అలాగే రీసెంట్లీ లాంచ్డ్ మిడ్ వేరియంట్ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్. ఓకే బ్రో, రీసెంట్గా సింగిల్ సీట్ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ లాంచ్ చేశారు కదా, సో అదైతే మీరు ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇంజిన్, సేమ్ సస్పెన్షన్, సేమ్ డిజైన్లో మీకు రెండు వెహికల్స్ అయితే లభిస్తూ ఉన్నాయి. టాప్ వేరియంట్లో ఏంటంటే మీకు స్విచెస్ అయితే హెడ్లైట్ ఆన్ చేసుకోవడానికి ఒక స్విచ్ అయితే ఇస్తారు, బ్యాక్ సైడ్ మీకు మడ్ గార్డ్ దగ్గర కానీ కొద్దిగా చిన్న మోడిఫికేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో నాకు టాప్ ఎండ్ వేరియంట్ కావాలి, పర్వాలేదు మీడియంగా ఉన్న ఫ్యామిలీకి అని అనుకుంటే మీరు టాప్ ఎండ్ వేరియంట్ అయితే పర్చేస్ చేయండి. లేదు 100% నాకు ఫ్యామిలీకి సెట్ అయ్యే వెహికల్ కావాలి అనుకుంటే మీరు మిడ్ వేరియంట్ అయినా పర్చేస్ చేయొచ్చు. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి వెళ్ళి లైవ్లో రెండు వెహికల్స్ని చెక్ చేసుకోండి, పక్కన పెట్టేసి ఎగ్జిక్యూటివ్ని అడగండి రెండింటిలో డిఫరెన్సెస్ ఏమున్నాయి, ప్రైస్ డిఫరెన్సెస్ ఎంత అని చెప్పేసి. దాన్ని బట్టి మీరు ఒక వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని సింగిల్ సీటు అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ వేరియంట్ పర్చేస్ చేయమని చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే గివ్ అవేలో విన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, మీ డీటెయిల్స్ అయితే నేను కొరియర్ చేసేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.